మీద అయితే ఆయన ఆరోగ్యం వారం రోజుల నుంచి సరిగ్గా లేకపోవడంతో అక్కడికి చేరుకుంటున్నారు. మరి ఈ అంశం గురించి బాలకృష్ణ అలాగే చిరంజీవికి సంబంధించిన అంశం గురించి, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అంశం గురించి మరి చర్చించే అవకాశం ఉందా లేదా, ఇప్పుడు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనేది మా ప్రతినిధి అనీంద్ర ఉన్నారు. అనీంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనీంద్ర, చెప్పండి, పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అక్కడికి సీఎం చంద్రబాబు చేరుకున్నారా? ఏ సమయానికి చేరుకునే అవకాశం ఉంది? ఫ్యాన్స్ ఎవరైనా అక్కడికి చేరుకుంటున్నారా? ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ని చూసే కానీ కలిసే కానీ అవకాశం ఏమైనా లభిస్తుందా? ఎస్ కళ్యాణ్, ప్రస్తుతం మనం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర ఉన్నాం. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు ఆయన్ని పరామర్శించడానికి ఆయన ఇంటికి రాబోతున్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఫ్యాన్స్ మాత్రం ఎవరు రాలేదు, ఇక్కడ మీడియా మాత్రమే వచ్చారు. మరికొద్ది కాసేపట్లో ఆయన 2:40 అని చెప్పారు. సో మ్యాక్సిమం 3:30 ఆ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశం ఉంది. సో ఆయన కలిసి పరామర్శించే అవకాశం ఉంది. ఎందుకంటే గత వారం రోజులుగా ఆయన వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వర్షంలో తడిసిన తర్వాత నుంచి కూడా ఆయనకి ఈ వైరల్ ఫీవర్ అటాక్ అవ్వడం, అక్కడ నుంచి కూడా ఆయన కొంత అసెంబ్లీ సమావేశమైనప్పటికీ కూడా తర్వాత ఒక 3-4 రోజుల నుంచి ఆయన అసెంబ్లీ సమావేశాలకి అటెండ్ కాలేకపోయారు. నిన్నటితో అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్కి వచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఇంటికి వచ్చి ఆయన నివాసానికి వచ్చి పరామర్శించే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకా ఆయన అంటే ఈ టైంలో కలవడం అనేది ఆయనకి ఆల్రెడీ అనారోగ్యంగా ఉన్నారు. అండ్ ఇంకా ఏపీ అసెంబ్లీలో జరిగినటువంటి కొన్ని కీలక పరిణామాలు, రాజకీయ పరిణామాల గురించి కూడా వీళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉందా అనేది ఒక ఉత్కంఠగా మారింది. ఎందుకంటే అసెంబ్లీలో అంటే కూటమి ప్రభుత్వంలోనే సొంత ఎమ్మెల్యేలు, సొంత మంత్రుల్ని, ఎమ్మెల్యేలని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అనే కామెంట్స్ అయితే ఇక్కడ వినిపిస్తూ వచ్చినాయి. సో దానికి సంబంధించి ఏమైనా డిస్కషన్ వస్తుందా? ఎస్పెషల్లీ బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి ఆయన్ని జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు ఎటువంటి పరిస్థితులు అక్కడ జరిగినాయి అనే దాని మీద కామినేని శ్రీనివాస్ మాట్లాడడం, దానిపైన ఇటు బాలకృష్ణ మాట్లాడడం, దానికి సంబంధించి ఇటు చిరంజీవి కూడా ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు. తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా, ఇటు చిరంజీవి మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా రియాక్ట్ అయిన సిచ్యువేషన్ అయితే మనం చూసాం. దానికి సంబంధించి పెద్ద కాంట్రవర్సీ జరిగిందని చెప్పుకోవచ్చు. దీని మీద పవన్ కళ్యాణ్ ఎటువంటి రియాక్షన్ అనేది ఇప్పటివరకు లేదు. సో దీనికి సంబంధించి ఏమైనా డిస్కషన్ వచ్చే ఛాన్స్ ఉందా అనేది కూడా ఒక ఉత్కంఠగా నెలకొంది. సో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రాక కోసం ఇక్కడ చాలామంది ఎదురు చూస్తున్న పరిస్థితి, మీడియా కూడా ఎదురు చూస్తున్నారు ఇక్కడ. సో వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి టాపిక్స్ డిస్కషన్స్కి వచ్చే ఛాన్స్ ఉంది, తర్వాత మీడియాతో ఏమైనా మాట్లాడే ఛాన్స్ ఉందా అనేది కూడా ఇక్కడ ఉత్కంఠగానే నెలకొంది. అయితే ప్రస్తుతం మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నంలోనే ఆయన ఇక్కడికి వస్తున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన హాస్పిటల్లో చూపించుకున్నప్పటికీ ఇంకా తగ్గకపోవడంతో సో ఇప్పుడు ఈ మీటింగ్ అనేది జరుగుతుంది. ఆయన నివాసానికి వచ్చి పరామర్శించడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది, సో మెడికేషన్ గురించి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి. అండ్ ఇంకా సో ఈ తాజా రాజకీయ పరిణామాల గురించి మాట్లాడితే మేబీ వాళ్ళిద్దరి మధ్య చర్చకు వస్తుంది, ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. సో అంటే ఏ కాంటెక్స్ట్లో వాళ్ళు మాట్లాడాల్సి వచ్చింది, దానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తే కూటమి ప్రభుత్వంలో కూడా ఎటువంటి విభేదాలు రాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది ఇంతకు ముందు కూడా. సో ఇదే వాళ్ళిద్దరి మధ్య కూడా చర్చకి వచ్చే అవకాశం ఉంది. సో దాని తర్వాత ఆయన ప్రస్తుతం ఏమైనా మాట్లాడతారా అనేది చూడాలి కళ్యాణ్. అనీంద్ర, నిన్న మనం చూస్తే మూసీకి సంబంధించిన వరద ప్రభావిత ప్రాంతాలన్నింటిలో కూడా వాలంటీర్స్ అందరూ ముందుకెళ్ళి పనిచేయాలి, ఒకసారి మన నగరాన్ని కూడా, హైదరాబాద్ నగరానికి సంబంధించి ప్రజలందరినీ కూడా, వాళ్ళందరికీ కూడా సేవలు చేయాలని చెప్పేసి జనసేన కార్యకర్తలు, జనసేన సైనికులు వీళ్ళందరినీ కూడా పిలుపునిచ్చారు. సో ఒక రకంగా న్యూస్ చూస్తున్నారు, ఎప్పటికప్పుడు వాతావరణం ఎలా ఉంది హైదరాబాద్లో కానీ లేకపోతే ఇటు ఆంధ్రాలో కానీ సిచ్యువేషన్స్ అన్నీ అనలైజ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అని అనుకోవచ్చా? ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందా ఇప్పుడు ఏంటి? ఎస్ కళ్యాణ్, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కొంచెం వైరల్ ఫీవర్, ఆయన కొంచెం కాఫ్తో
ఫీవర్తో బాధపడుతున్న పరిస్థితి. సో అయితే ఇక్కడ తాజా పరిణామాలు ఆయన ఎప్పటికప్పుడే పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఆయన శాఖలకు సంబంధించి కూడా అసెంబ్లీలో జరిగినటువంటి మీటింగ్స్కి సంబంధించి కూడా ఆయన సమీక్ష చేస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న పరిస్థితులు అండ్ ఇంకా తమిళనాడులో కరూరులో జరిగినటువంటి తొక్కిసలాటికి సంబంధించి కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో అందరికీ కూడా ఆయన సానుభూతి తెలియజేయడం జరిగింది. ఎప్పటికప్పుడు బయట జరుగుతున్న పరిస్థితుల మీద ఆయన అవగాహనతోనే ఉన్నారు. వాటికి సంబంధించి ఆయన సోషల్ మీడియా ద్వారా ఆయన రియాక్ట్ అవుతూనే ఉన్నారు. సో ఇప్పుడు మాత్రం ప్రస్తుతం వాళ్ళిద్దరి మధ్య ఏపీకి సంబంధించి అసెంబ్లీకి సంబంధించి బయట పరిణామాల గురించి ఇంకొంచెం కొంత క్లారిటీగా వాళ్ళు డిస్కస్ చేసుకునే పరిణామం అయితే జరగనుంది. అండ్ ఇంకా హైదరాబాద్కి సంబంధించి వాళ్ళు జన సైనికులు అంతా కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు పిలుపునిచ్చారు. సో వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ని ఫాలో అవుతుంటారు. సో ఓజీ మూవీకి సంబంధించి కూడా సక్సెస్ అయిన తర్వాత ఆ సక్సెస్కి సంబంధించి కూడా సక్సెస్ మీట్ పెట్టాలి, పవన్ కళ్యాణ్తో కూడా సక్సెస్ మీట్ పెట్టాలనుకుని మూవీ టీం ప్లాన్ చేశారు. ఈ నెలాఖరులో అది సక్సెస్ మీట్ ఉంటుంది అనుకున్నారు. కానీ ఈయన ఆరోగ్యం సహకరించకపోవడంతో అది క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఆ రోజు జరిగినటువంటి ఆ ఈవెంట్లో వర్షంలో తడవడంతో వచ్చిన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి 1,00,000 మందికి దాదాపుగా ఫ్యాన్స్ రావడం జరిగింది. ఆ రోజు ఆయన వాళ్ళందరినీ కూడా డిసప్పాయింట్ చేయకూడదు అని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని ఆయన భుజాల మీద వేసుకుని ఆయనే మొత్తం కూడా నడిపించారు ఆ రోజు వర్షంలో తడుస్తూ కూడా. సో అప్పటి నుంచి కూడా కొంచెం ఆయనకి ఆ ఫీవర్ సిమ్టమ్స్, నెక్స్ట్ డే కాఫ్, టీ మొత్తానికి కూడా కొంచెం ఫీవర్ వచ్చినప్పటికీ కూడా ఇంకొంచెం ఎక్కువగా వర్షంలో తడవడంతో సో ఇంకొంచెం బాధపడుతున్న పరిస్థితి ఇంకా కనిపిస్తూనే ఉంది. సో ఈ మొత్తం మీద వీళ్ళిద్దరి కలయికి ఇప్పుడు జస్ట్ పరామర్శించి బయట జరుగుతున్న పరిణామాల మీదే చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కళ్యాణ్. రైట్ అనీంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద అయితే మనం ఇటు చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అవ్వబోతున్నారు. మరి బాలకృష్ణ చిరంజీవికి సంబంధించిన అంశంపై చర్చించబోతున్నారా ఏంటి అన్న దాని గురించి అయితే ఆర్టీవీ ఒక పోల్ని కండక్ట్ చేసింది. ఆ పోల్లో 82% అవునని చెప్తున్నారు అండ్ 18% కాదని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద తెలియపరచండి. నేను వాటన్నిటి కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ చేసిన కామెంట్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి. అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడి వేసిందని. ద రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ అస్. 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు గట్టిగా